రికార్డింగ్స్. హరి ఓం. నమ శివాయ. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 153వ అధ్యాయం మనం ప్రవచించుకుంటున్నాం. ఇందులో ధృతరాష్ట్రుడికి కణికుడు చెప్పేటువంటి దుర్నీతి అని వ్యాసుల వారి చెప్పారు. నీతి కాదు, ఇది దుర్నీతి. అంటే మనం ఆచరించకూడనటువంటి నీతి, కానీ వినాలి, భారతంలో ఉంది కాబట్టి వినాలి. ఇది కూడా ఒక పక్కన పెట్టి ధర్మంతో ఆచరించదగినటువంటి దాన్ని మనం నీతిగా, దుర్నీతి, కుటిల నీతి, కణికుడి యొక్క నీతినే కుటిల నీతి అంటాం. కుటిలమే అంతా. ధృతరాష్ట్రుడికి ఇవే నచ్చుతూ, అది ఒక దురదృష్టం. అవి ఏమిటి అనేది మనం ఒక 15 శ్లోకాల్లో చెప్పుకున్నాం. శత్రువుని ఎట్టి పరిస్థితుల్లోనూ సంహరించవలసిందే అనేటువంటి విధంగా ప్రోత్సహించే విధంగా ఉంటే కణికుడి యొక్క ఉపదేశం. ఆ ఉపదేశాలు సారం మనం దీంట్లో ఒక 100 శ్లోకాల దాకా ఉన్నాయి. 15 శ్లోకాల వరకు ముందు పాఠంలో ప్రవచించుకున్నాం. నేటి పాఠంలో మిగతా శ్లోకాలు కూడా చూద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో 153వ అధ్యాయం. అందులో కూడా శత్రువుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. రాజ్యక్షేమాన్ని కోరుకునేటువంటి వాడు, రాజు యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు, రాజు యొక్క సప్త అంగాలని రక్షించుకోవాల్సినటువంటి వాడు, అంటే రాజు, మంత్రి, కోశము, ధనాగారం, ఇవన్నీ రక్షించుకునేటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుని వదలకూడదని చెప్పి కణికుడు ప్రారంభించాడు తన యొక్క రాజనీతి సారాన్ని అంతా ఉపయోగించి. అందులో ఏ నియుక్తాస్తథా కేచిత్ రాష్ట్రం వా యది వా పురం గ్రామం జనపదం వాపి బాధేయుర్యది వా నవా. పై శ్లోకం కూడా ఒకసారి చూసుకుని వెళ్దాం. యో అవాప్యోచ్చైః రాజ్ఞో వికురుతే అధమః సమానయిత్వా హత్వా చ దద్యాద్దీనాయ తద్ధనం. 15వ శ్లోకం. ఇది నిన్నటితో చెప్పుకున్నాం. యో విభూతిం అవాప్యః ఉచ్చైః. విభూతి అనే పదానికి అర్థం ఐశ్వర్యం. విపరీతమైనటువంటి సంపదలు ఆర్జించి, ధనాన్ని సంపాదించి, ఐశ్వర్యాన్ని కూడబెట్టి, రాజ్ఞో వికురుతే అధమః. వికురుతే అంటే చేయకూడనటువంటి అనర్థాన్ని రాజుకి కలిగించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, ధనాన్ని సంపాదించి, రాజు అండతో ధనాన్ని సంపాదించి రాజుకే అనర్థాన్ని కలిగించేటువంటి అధముడు ఎవరైతే ఉంటాడో, అట్లాంటి అధముణ్ణి, అనర్థాన్ని కలిగించేవాడిని తమానయత్వా, వాడిని తీసుకొచ్చి మరీ సంహరించాలి. ఆనయత్వం అంటే అది, వాడిని పిలిపించి రప్పించి మరీ సంహరించాలి. తమానయత్వా హత్వా చ, సంహరించి దద్యాద్దీనాయ తద్ధనం. దీనాయ, ఆ ధనమంతా కూడా, వాడు సంపాదించిన ఆ ధనమంతా కూడా దీనాయ తత్ ధనం దద్యాత్, దీనులైనటువంటి వాడికి ఆ ధనాన్ని పంచి పెట్టేసేయాలి. లేకపోతే నోచేద్ధురి నియుక్తాయే స్థాస్యంతి వశమాత్మనః రాజా నియుంజ్యాత్ పురుషానాప్తాం ధర్మార్థకోవిదాన్. నోచేత్ ధురి నియుక్త, ధురి అంటే కార్యమునందు, రాజకార్యమునందు, ముఖ్యమైనటువంటి కార్యమునందు. ధురి నియుక్త, రాజకార్యములందు నియమించబడినటువంటి వాడు. ఏ స్థాస్యంతి వశమాత్మనః రాజా నియుంజ్యాత్ పురుషాన్ ఆప్తాం ధర్మార్థకోవిదాన్. రాజు అటువంటి కార్యములలో ఆప్తుడైనటువంటి వాడిని, ధర్మ అర్థ కామాలు తెలిసినటువంటి వాడిని, అట్లాంటి వాళ్ళని మాత్రమే ముఖ్యమైనటువంటి కార్యాలలో
నియమిస్తూ ఉండాలి. ధర్మార్థ కోవిదాన్, ధర్మార్థాలలో నిపుణుడైనటువంటి వాణ్ణి, ఆప్తుడైనటువంటి వాణ్ణి రాజా నియుంజ్యాత్. అట్లాంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో రాజ కార్యక్రమాల్లో వాటిలో నియమిస్తూ ఉండాలయ్యా. నియమించిన తర్వాత ఏం చేయాలి? ఏ నియుక్తాస్తథా కేచిత్ రాష్ట్రం వా యది వా పురం గ్రామం జనపదం వాపి బాధేయుర్యది వా నవా. అది ఎట్లాంటి పనిలో ఎక్కడ ఎలా నియోగించినా కూడా, ఉపయోగిస్తున్నా కూడా వెనకాల ఒక కన్ను వేసించాడు. ఏ నియుక్తాహ, నియుక్త అంటే నియమించబడటం, రాజకార్యాలలో రాజక్రియలలో నియమించబడినటువంటి వాడు తన ఆప్తుడైన బంధువైనా సరే. ఇది దుర్యోధనుడు చేసే పని. దుర్యోధనుడికి ఈ నీతి చాలా ఉంది. కిరాతార్జునం అనే కావ్యంలో భారవి చెప్తాడు. ఒక గూఢాచారి వచ్చి ధర్మరాజుకి, అయ్యా దుర్యోధనుడు ఇలా పరిపాలిస్తున్నాడు అని చెప్పి ఈ విషయాలను చెప్తాడు. ఏం చేస్తున్నాడయ్యా అంటే, అందరినీ తన వాళ్ళని పెట్టుకున్నాడు, నమ్మినట్టే కనిపిస్తాడు, కానీ ఎవ్వడిని నమ్మడు. నమ్మినట్టు కనిపిస్తాడు, వెనకాల గూఢాచారాన్ని పెడతాడు. అరే వాడు మా బాబాయ్ గాని, ఒకసారి వెళ్ళి జాగ్రత్త చూసుకుంటూ ఉండు, వెనకాల ఏం చేస్తున్నాడు, నాకేమన్నా గుంటలు తవ్వుతున్నాడు అని చూసుకో అన్నట్టుగా. ఇక వీడు మా మామయ్య గాని, చూసుకుంటూ ఉండు ఒకసారి ఎట్లా ఉంటుంది, ఇక వాడు మా చిన్నాన్నే గాని అంటూ అట్లా అందరినీ తన వాళ్ళే పెట్టుకున్నాడు, నమ్మినట్టుగా ఉంటాడు, కానీ ఎవరిని నమ్మడు. అది దుర్యోధనుడి యొక్క రాజనీతి అని భారవి కిరాతార్జునంలో చెప్తారు. అదే ఇక్కడ విషయాలు చెప్తున్నారు. ఏ నియుక్తాస్తథా కేచిత్ రాష్ట్రం వా యది వా పురం, రాష్ట్రంలో గాని, పురంలో, పట్టణంలో గాని, పురంలో గాని, గ్రామంలో గాని, జనపదంలో గాని, అక్కడ ఎక్కడ ఏ స్థానంలో ఎవరినైతే తన వాళ్ళని నియమించుకున్నాడో వాళ్ళు ఏ విధంగానూ బాధించకుండా, రాజుని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఒక పక్కనైతే వాళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా తనకి అనేటువంటివి చూసుకుంటూ ఉండాలి. ఎలా అంటే పరీక్షణార్థం విసృజేదానతాంశ్చ ఛన్న రూపిణః. ఛన్న అంటే రహస్యమైనటువంటి, కాస్త కన్నింగ్ నేచర్ ఉన్నటువంటి ఛన్నం అంటారు. అంటే వాళ్ళ ముందే ఏమన్నా ఒక రకంగా ఉండటం, పక్కన ఇంకో రకంగా ఉండటాన్ని ఛన్నం అంటారు. ఛన్న రూపం. ఛన్న రూపిణః అంటే గూఢాచారి లాగా జాగ్రత్తగా పరీక్షణార్థం విసృజేత్, ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి గూఢాచారుల ద్వారా. వేగులు, నిపుణులైనటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా ఉంటున్నారు, తనకి ఇబ్బంది కలిగించడం లేదు కదా, తన రాజ్యానికి ఎసరు పెట్టట్లేదు కదా అనేటువంటివన్నీ పరిశీలించుకుంటూ ఉండాలి. పరీక్ష పాపకం జహ్యాత్, పరీక్షించి దాంట్లో ఎవరైనా సరే పాపకార్యాన్ని చేసేవాడు, రాజుకి హాని కలిగించేటువంటి వాడు ఎవరైనా ఉంటే జహ్యాత్, అట్లాంటి వాడిని పాపకం జహ్యాత్ ధనమాదాయ సర్వశః, వాడు ఎన్నో రకాలైనటువంటి ధనాన్ని కూడబెట్టి ఉంటాడు, అప్పటికే రాజుకి అపకారం చేసేటువంటి వాడు. తన బంధువే కదా అని చెప్పి నియమిస్తాడు, కానీ కొన్ని కోట్లాది రూపాయలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి దోచేసేటువంటి కొంతమంది బంధువులు ఉంటారు, రాజుకి అపకారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా నిపుణ రూపంతో వేగుల ద్వారా పరీక్షించుకుని అటువంటి పాపకార్యాన్ని చేసిన వాడిని, పాపకం అంటే పాపకార్యం చేసినటువంటి వాడిని, జహ్యాత్ ధనమాదాయ సర్వశః, జహ్యాత్ అంటే వాడిని పట్టుకుని శిక్షించి వదిలిపెట్టేయాలి, చంపకూడదు. జహ్యాత్ అంటే వదిలిపెట్టేయాలి. ఎప్పుడు వదిలిపెట్టేయాలి? ధనమాదాయ సర్వశః, వాడి ఇంత కష్టపడి సంపాదించిన ధనమంతా లాగేసుకుని అడుక్కు తినేట్టు చేసి పంపించాలి. సర్వశః ధనమాదాయ, మొత్తం ధనమంతా లాగేసుకుని కట్టుబట్టలతో మళ్ళీ గ్రామం నుంచి తరిమి కొట్టాలి అలాంటి వాడు. అంటే తనకు అన్యాయం చేసినటువంటి వాడిని, తన పేరు చెప్పుకుని ఇన్ని కోట్లు సంపాదించి తనకే అన్యాయం చేయడానికి ఎసరబెట్టినటువంటి వాడిని రప్పించి వాడి దగ్గర ధనమంతా కోట్లాది కోట్లు దాచుకున్నదంతా తీసుకొని ధనమాదాయ సర్వశః జహ్యాత్ విడిచిపెట్టి. ఈనాటి కాలంలో, ఈనాటి రాజకీయాల్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంటాయి. తన బంధువులే కోట్లాది కోట్లు విపరీతమైనటువంటి ధనార్జన చేసినటువంటి వాళ్ళు ఉంటారు, తనకే ఎసరు పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని వాళ్ళు ఎంత సేఫ్ గా వెళ్ళిపోతున్నారు అవతల రాష్ట్రాలకి, అవతల దేశాలకి, కోట్లు సంపాదిస్తున్నారు, దేశాలు వెళ్ళిపోతున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? వెంటనే రప్పించాలి. జహ్యాత్ వదిలిపెట్టాలి. ఎప్పుడు వదిలిపెట్టాలంటే ధనమాదాయ సర్వశః, కట్టుకోవడానికి మళ్ళీ ఇంకో గుడ్డంటూ లేకుండా మొత్తం అంతా ఊడ్చి వాడిని బెచ్చగాళ్ళ చేసి అప్పుడు వదిలిపెట్టారు.
అప్పుడు వదిలిపెట్టారు. ఆ స్థితి రావాలి. అన్ని కోట్లు తీసేసుకోవాలి మళ్ళీ వాడి దగ్గర నుంచి. మొత్తం సర్వం తీసేసుకోవాలి. అలా చేయటం అనేటువంటిది ఉండాలయ్యా అంటూ కణిక నీతిలో ధృతరాష్ట్రుడికి కణికుడు ఉపదేశిస్తున్నాడు. నాసయం కృత్యకారీ స్యాత్ ఉపక్రమ్య కదాచన కటంకో హ్యపి దుశ్చిన్న ఆశ్రావం జనయేచ్చిరం. శరీరంలో ముళ్ళు గుచ్చుకుంది, కంటకం. కంటకో హ్యపి దుశ్చిన్న అన్నాడు. కంటకము అంటే ముళ్ళు. కంటకాన్ని ముళ్ళు గుచ్చుకుంది కదా అని చెప్పి తీద్దామని ప్రయత్నిస్తే అది సగం విరిగిపోతుంది. సగం విరిగిపోతే సగం లోపల ఉండిపోతుంది, సగం తీసేస్తాము. కానీ ఆ ఉన్న లోపల ఉన్నటువంటి సగం ఎలా అయితే ఇక చిరకాలం పాటు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుందో, నొప్పి కలిగిస్తూనే ఉంటుందో లోపల, అలాగే శత్రువు అయినటువంటి వాడు కూడా అంతే. పూర్తిగా వాడు ముళ్ళు లాంటి వాడే. పూర్తిగా హాని కలిగించినటువంటి వాడిని తొలగిస్తే తప్ప మనకి శాంతి ఉండదు. శత్రువైనటువంటి వాడిని సంహరిస్తే తప్ప శాంతి ఉండదు. నాశమ్య కృత్యకారి అంటే అపకారం చేసినటువంటి వాడిని, రాజ అధముడైనటువంటి వాడిని, రాజుకు అపకారం కలిగించినటువంటి వాడు, స్యాదుపక్రమ్య కదాచన, వాడు ఎంత పరాక్రమవంతుడైనా సరే అట్లాంటి వాడిని కంటకంలాగా తొలగించుకోవాలి మనం. కంటకం కదా, పోనీ కొంచెం శిక్షించి వదిలిపెట్టేద్దాంలే అని చెప్పంటే సగం విరిగిన ఆ ముళ్ళు, కాల్లో గుచ్చుకున్నటువంటి ముళ్ళును సగం తీసి సగం లోపల ఉంచుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి శత్రువుని పూర్తిగా తొలగించేదాకా మనం దాన్ని కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందే. ఏమిటయ్యా మరి దానికి కావలసినటువంటి పర్యవసానం ఏమిటంటే వధమేవ ప్రశంసంతి, శత్రువుని వధమేవ ప్రశంసంతి. వధ, సంహారం ఒకటే ఉపాయం. వధమేవ ప్రశంసంతి శత్రూణామపకారిణ సువిదీర్ఘం సువిక్రాంతం సుయుద్ధం సుపలాయితం. శత్రువైనటువంటి వాడు ఇట్లాంటి గొప్ప గొప్ప గుణాలు కలిగినటువంటి వాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, యుద్ధం బ్రహ్మాండంగా చేయగలిగిన వాడైనా సరే, పరాక్రమవంతుడైనా సరే, అట్లాంటి వాడైనటువంటి శత్రువునాం అపకారిణం, మనకి అపకారం చేస్తున్నాడు అంటే వధమేవ ప్రశంసంతి, వధించేదాకా మనం నిద్రపోకూడదయ్యా. శత్రువుని వధించేదాకా మనం వదిలిపెట్టకూడదు. ఇక్కడ వచ్చిన తిప్పలదే. అర్జునుడు, భీముడు విపరీతమైనటువంటి పరాక్రమంతో విపరీతంగా వృద్ధి చెందుతున్నారు ఓ పక్కన. ఇక్కడ దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి నిద్ర కూడా పట్టట్ల, ఆకలి కూడా వేయట్ల, కడుపు కుళ్ళు 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 కుళ్ళు. కాబట్టి అట్లాంటి శత్రువుని మనం వధించడమే ఉపాయం అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఇక్కడ కణికుడు. ఆపద్యాపది కాలే కుర్వేత న విచారయేత్ నావజ్ఞేయో రిపుస్తాత దుర్బలోపి కథంచన. శత్రువు దుర్బలుడు అయినప్పుడు చూసి, బలహీనుడైనప్పుడు చూసి కొట్టాలి అంటున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. శత్రువు బలహీనుడు ఎప్పుడు అవుతాడా అని గోతికాడ గుంటనక్కల్లా కాచుకుని చూసి 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 అప్పుడు అవకాశం రాగానే కొట్టేయాలి అనేటువంటి. ఆపద్యాపది కాలే, ఆపది కాలే అంటే ఆపదల సమయంలో. ఎవరికి? శత్రువు ఆపదల్లో ఉన్నప్పుడు, శత్రువులు అత్యంత క్లిష్ట కష్ట సమయాలలో ఉన్నప్పుడు చూసి చూసి అప్పుడు కొట్టాలి. ఆపద్యాపది కాలే కుర్వీత విచారయేత్, న విచారయేత్ అన్నాడు. విచారయేత్ కాదు, న విచారయేత్ అంటే ఇక మళ్ళీ తిరిగి ఆలోచించకుండా వెంటనే కొట్టేయాలి వాడిని. అయ్యో వీడి కష్టాల్లో ఉన్నాడే, కాసేపు 4 లారీలు మనం బియ్యం పంపిద్దాం, ఇంకా మందులు పంపిద్దాం, అవి పంపిద్దాం, ఇవి పంపిద్దాం అని ఆలోచించకూడదు. శత్రువు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్యాపది కాలే కుర్వీత న విచారయేత్ న కుర్వీత, ఇక విచారము ఆలోచన అనేటువంటిది లేకుండా నావజ్ఞేయో రిపుస్తాత, రిపుహు శత్రువైనటువంటి వాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అనేది వాడు చూసుకుని, శత్రువు బలహీనుడైన క్షణం చూసుకుని వెంటనే దుర్బలోపి కథంచన, దుర్బలుడు అయినా సరే అటువంటి సమయంలో శత్రువును వదిలిపెట్టకుండా కొట్టాలి. వాడు దుర్బలుడు అయ్యాడు కదా, ఇప్పుడు కాదులే తర్వాత కొడదాం అనేటువంటిది కాదు, కొట్టేయడమే. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. అల్పోప్యగ్నిర్వనం కృత్స్నం దహత్యాశ్రయ సంశ్రయాత్. అగ్నికణం చిన్నది అయినా సరే వనమంతా దహిస్తూ ఉంటుంది. శత్రువు బలహీనుడయ్యాడు కదా అని చెప్పి అనుకుంటాం, బలహీనుడైన శత్రువుని కూడా శేషం మిగలకుండా చంపేయాలనేటువంటిది నీతి. ఎట్లాంటి వాడు ఆ శత్రువు అంటే అల్పహ అపి, వాడు అల్పుడైనప్పటికీ కూడా, వాడు అధముడైనప్పటికీ కూడా, అల్పుడైనప్పటికీ కూడా, చాలా బలహీనుడైనప్పటికీ కూడా, వాడు ఆపదల్లో ఉన్నా సరే, అల్పమైనా సరే, అగ్ని లాంటి వాడు. అగ్నివనాన్ని ఎలా అయితే దహించేస్తూ ఉంటుందో
అట్లా వాడు అవకాశం వస్తే కొంప కాల్చేస్తాడు, రాజ్యాన్ని పాడు చేస్తాడు. అల్పోప్యగ్నిర్వనం కృత్స్నం. అల్పోపి అగ్ని, అగ్ని కొంచెమైనా సరే వనాన్నంతా దహించడానికి ఉపయోగపడుతుంది అగ్ని. అలాంటి వాడు శత్రువైనటువంటి వాడు. వాడు అల్పుడైనా సరే బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న వదిలేయకుండా. ఎందుకంటే దహత్యాశ్రయ సంశ్రయాత్. ఆశ్రయ సంశ్రయాత్ అంటే తనని ఆశ్రయం ఇచ్చినటువంటి మహారాజుని, తను ఈ స్థితికి వచ్చినటువంటి కారకుడైనటువంటి వాడిని కూడా సహించకుండా వాడు నాశనం చేస్తాడు. కాబట్టి ఇట్లాంటి శత్రువుని వధించడమే మంచిది. దహత్యాశ్రయ సంశ్రయాత్. ఇప్పుడు పాండవులు ఎవరి ఆశ్రయంలో ఉన్నారు? కౌరవుల దగ్గర. ధృతరాష్ట్రుడి అండలో ఉన్నారు, తండ్రి లేరు. కాబట్టి ధృతరాష్ట్రుడి ఆశ్రయంలో ఉన్నారు, వాళ్ళు వృద్ధి చెందుతున్నారు. కాబట్టి నువ్వు చంపడమే మేలయ్యా అంటూ ఇండైరెక్ట్ గా చెప్పడం దీంట్లో ఉన్న అంశం. ఇవన్నీ ధృతరాష్ట్రుడికి ఎక్కుతున్నాయి, బాగా ఎక్కుతున్నాయి. ఇవన్నీ బాగా ఎక్కుతాయి. విదురుడు చెప్పినవి ఎక్కదు, భీష్మాచార్యుడు చెప్పినవి ఎక్కదు. అది దౌర్భాగ్యం. అంధస్యాందంధ వేళాయాం బాధిర్యమపి చాశ్రయేత్. కుర్యాత్ తృణమయం చాపం శయీత మృగశాయికాం. సాంత్వాదిభిరుపాయైస్తు అన్యాత్ శత్రుం వశే స్థితం. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూడండి. అల్పోప్యగ్నిర్వనం కృత్స్నం దహత్యాశ్రయ సంశ్రయాత్ అన్నాడు. కాబట్టి అల్పమైనటువంటి అగ్ని అయినా వనాన్నంతా దహించేస్తుంటుంది. కాబట్టి ఆశ్రయ సంశ్రయాత్ దహత్యాత్. ఆశ్రయ సంశ్రయాత్ అంటే ఇక్కడ మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాడు. అలాంటి వాడు. నువ్వు బలహీనంగా ఉన్నావు, నువ్వు ఒక బలవంతుడి దగ్గర ఆశ్రయించి ఉన్నావు. ఆశ్రయించి ఉన్నప్పుడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే అణిగిమణిగి ఉండాలి ఒక రకంగా. అంధహ అన్నట్టు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. గుడ్డివాడు ఉన్నట్టుగా ఉండాలి. నీకు బలం లేదు, కొట్టే బలం లేదు. బలం లేనప్పుడు శత్రువైనటువంటి వాడు ఒక్కోసారి నీ మీద నిందలు వేస్తూ ఉంటాడు, నీ మీద ప్రతిచర్యలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అలాంటప్పుడు అంధస్యాందంధవేళాయాం. అలాంటి సమయంలో గుడ్డివాడిగా ఉండటమే, కళ్ళు లేనటువంటి వాడిగా ఉన్నట్టుగా ఉండటమే. సమయం వచ్చేదాకా నువ్వు అలాగే ఉండాలి. సమయం వచ్చేదాకా ఉండాలి. బాధిర్యమపి చాశ్రయేత్. ఇక్కడ బధిర్యమపి చాశ్రయేత్. బధిరహ అంటే చెవిటివాడు, ఏమీ వినిపించినట్టుగా. శత్రువు ఎన్నో నిందలు మోపుతూనే ఉంటాడు, నిందావాక్యాలు చెప్తూనే ఉంటాడు, అంటూనే ఉంటాడు, నిందిస్తూ ఉంటాడు, అవమానిస్తూ ఉంటాడు. కానీ వీడు ఏమీ విన్నట్టుగానే అలా కూర్చోవాలి. అంటే అన్ని భరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇంకొకళ్ళ ఆశ్రయంలో నువ్వు ఉంటావో, ఆశ్రయంలో ఉన్నటువంటి వాడు మాత్రం గుడ్డివాడుగాను చెవిటివాడుగాను ఉన్నట్టుగా అలా ఉండాల్సిందే. అంటే అన్ని భరిస్తూ ఉండాలి ఒకళ్ళ ఆశ్రయంలో. బలం వచ్చేదాకా అలా ఉండాలి. బలం వచ్చిందా ఇక రెచ్చిపోవాలి. అది ఈ కణికుడు చెప్పేటువంటి నీతి. కుర్యాత్ తృణమయం చాపం శయీత మృగశాయిక. ఇది కూడా చెప్తున్నాడు దానికి ఉదాహరణ. గుడ్డివాడు చెవిటివాడు లాగా ఉంటాం కాదయ్యా, నీకు పక్కన ఉన్నటువంటి నీ ధనస్సుని గడ్డి పరకతో సమానంగా నీకు నువ్వే భావించుకోవాలి. ఇది చాపం ఉరికినే ఉంది, కానీ గడ్డి పరక. దీంతో మనం ఏం చేయలేము, ఎందుకంటే నాలో బలం లేదు కాబట్టి, నాలో మంత్ర ప్రయోగం చేసే శక్తులు లేవు. కాబట్టి ఏం చేయాలంటే కుర్యాత్ తృణమయం. తృణమయం అంటే గడ్డి పరకతో సమానంగా చాపం, నీ యొక్క ధనస్సుని చూసుకోవాలి. ఇది ధనస్సు కాదు, గాంధీవమా, అద్భుతమైనటువంటి గాంధీవం. కానీ మామూలు అదే పరాక్రమం లేనటువంటి వాడు గాంధీవం పడితే ఎందుకు ఆ గాంధీవం? అర్జునుడు కాబట్టి అద్భుతంగా ప్రకారం. అయితే శయీత మృగశాయికామని ఇంకో విశేషణం కూడా చెప్పారు. మృగం అది బ్రహ్మాండమైనటువంటి పవర్ఫుల్, అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మృగం. కానీ ఇప్పుడు శక్తి లేదు, వృద్ధాప్యం వచ్చేసింది, కానీ ఇంకోళ్ళని ఆశ్రయంలో ఉంది. అలాంటప్పుడు ఎలా ఉండాలి ఆ మృగం? శయీత, నిద్రపోతున్నటువంటి మృగంలాగా నటించాలి అంతే. నేను పడుకున్నా, నేను తినలేండి, పక్కన మృగాలు వేరే, జింకలు వేరే వేటాడటానికి చక్కగా చుట్టుపక్కల అన్ని దగ్గరలోనే ఉన్నాయి. కానీ ఈ మృగం మాత్రం శయీత మృగశాయిక, నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నట్టుగా ఉండాలి, నటించాలి అంతే. వేటాడకూడదు, ఎందుకంటే నీకు ఆ శక్తి లేదు, నీకు ఆ ఓపిక లేదు. అలా ఉండాలి. కాబట్టి గుడ్డివాడుగాను, లేకపోతే చెవిటివాడుగాను, లేకపోతే చాపాము మొదలైనటువంటి ఆయుధాలు, విలువైనటువంటి ఆయుధాలు కూడా గడ్డి పరకతో సమానంగా భావించుకోవడం, తనకి తన తృణప్రాయంగా భావించుకోవడం, లేకపోతే నటించడం, ఏమీ పట్టనట్టుగా నటించడం. ఇట్లాంటి కార్యక్రమాలతో మనం కాలక్షేపం చేయాలి మనకి బలం వచ్చేదాకా. అంతేకాకుండా అప్పుడప్పుడు సాంత్వాదివి రూపాయేస్తూ. సాంత్వనం,
సాంత్వనము అంటే మంచి మాటలు పలకటం, సాంత్వ వచనాలు, శాంతింపజేసేటువంటి వచనాలు, సంధి వచనాలు మొదలైనటువంటి మాటలతో పక్క వాళ్ళని మెప్పు పొందుతూ పక్క వాళ్ళని మెల్లగా రానిచ్చి నీ దగ్గరికి వచ్చిన తర్వాత మెల్లగా వాడికి వచ్చిన తర్వాత ఆశ్రయం పొందిన తర్వాత అన్యాశత్రుం వశే స్థితం, నీ వశంలోకి వచ్చిన తర్వాత వశే స్థితం, నీ వశంలోకి వచ్చిన తర్వాత హన్యాశత్రుం, శత్రువుని హననం, చంపడం ఒకటే దాని. ఆ చంపడం నీకు బలం వచ్చినప్పుడు, నీకు వశమైనప్పుడు, శత్రువు నీ వశమైనప్పుడు సంహరించకుండా వదిలిపెట్టమా. అలాంటప్పుడు శత్రువులు చాలా దీనమైనటువంటి వచనాలు పలుకుతారు. ఇంకెప్పుడు నీ ఒక్కసారి రక్షించు, నీ దగ్గరే ఉంటాను, నీ చెప్పినట్టే వింటా, ఈ విధమైనటువంటి రకరకాల మాటలు మాట్లాడతారు. అవన్నీ నువ్వు నమ్మమా. దయా నతస్మిన్ కర్తవ్యా శరణాగత ఇత్యుత. శరణ ఆగత, శరణు కోరి వచ్చినటువంటి శత్రువుని, అట్లాంటి వాడిని దయా నతస్మిన్ కర్తవ్య అంటున్నాడు. అట్లాంటి వాళ్ళ పట్ల దయ చూపించమాకు. శరణు కోరి వచ్చినటువంటి శత్రువు పట్ల దయ చూపించదు అంటున్నారు. ఇట్లయితే రాముడు విభీషణుడు కథ ఏమైపోవాలి. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం రామాయణంలో విభీషణ శరణాగతి. రాక్షసులంతటి వాడికి యుద్ధం ముందు ఆ విధంగా రావణాసుడి పక్షంలో ఉన్నటువంటి వాడు వచ్చి, రామా నేను నీ దగ్గర ఉంటానంటే రామా శ్రీరాముల వారు ఎట్లా ఇచ్చారు శరణాగతి. కానీ ఇక్కడ కణికుడు చెప్తున్నది ఎంత భిన్నమైనటువంటి, ఎంత విరుద్ధమైనటువంటిది ఇదంతా. కాబట్టి ఇవన్నీ మనం ఆచరించకూడనటువంటి దుర్నీతిని కణికుడు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. శరణాగత ఇచ్చుత దయాన తస్మిన్ కర్తవ్య శరణాగత ఇచ్చుత. శత్రువు శరణ కోరి వచ్చినటువంటి వాడిని ఇగో వశేస్థితం, నీ వశంలో తీసుకుని చంపేసే అంటున్నాడు. సులభంగా చంపేసే. దయాన తస్మిన్ కర్తవ్య, అట్లాంటి వాడి పట్ల దయ చూపించమాకు నువ్వు. నిరుద్విగ్నో హి భవతి నహతా జ్ఞాయతే భయం. నిరుద్విగ్న, ఉద్విగ్నం పొందకుండా, ఎటువంటి ఉద్విగ్నాలు లోను కాకుండా, అట్లాంటి వాడిని భయపడకుండా, నువ్వు భయపడకుండా అవతల వాడిని సంహరించేటువంటి విధంగా నువ్వు ప్రవర్తించవయ్యా. హన్యాదమిత్రం దానేన తథా పూర్వాపకారిణం హన్యాత్రీన్ పంచ సప్తేతి పరపక్షస్య సర్వశః. పూర్వ అపకారిణం, అంతకుముందు నీకు అపకారం చేసినవాడు. పూర్వ అపకారిణం, నువ్వు రాజుగా ఉన్నావు, లేకపోతే రాజ్యం అధికారంలోకి రాకముందే నీకు ఒక అపకారం చేశాడు. నువ్వు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా సీఎంలు మారుతూ ఉంటారు. సీఎంలు కొత్తగా రాగానే పాత సీఎంలో లేకపోతే పాత తనకి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను ఏం చేస్తారు, అధికారంలోకి రాగానే వెంటనే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. పూర్వ అపకారిణం, పూర్వం నీకు అపకారం చేసినటువంటి వాడిని హన్యాదమిత్రం, అట్లాంటి అమిత్రుడైనటువంటి వాడిని హన్యాత్, చంపడమే మంచిదయ్యా, వదిలిపెట్టు. ఎంత తప్పుడు మాటలవి. హన్యాదమిత్రం దానేన, ఎలా చంపాలి అంటే దానాలు మొదలైనటువంటి లోభగుణాలతో వశం చేసుకుని వాడిని, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, అది ఇస్తారా అని చెప్పేసి నీ వశంలో పెట్టుకుని అవసరమైనప్పుడు సమయం చూసి వెంటనే వాడిని సంహరించాలి. హన్యాదమిత్రం దానేన తదా పూర్వాపకారిణం హన్యాత్రీం పంచ సప్తేతి పరపక్షస్య సర్వశః. అలాగే తనకి తాను నిన్న చెప్పుకున్నటువంటి సప్తేతి అన్నాం అంటే రాజుకి రక్షించుకోవలసినటువంటి 7 ఏవైతే ఉంటారు, రాజుని, మంత్రిని, దుర్గాన్ని, రాజ్యాన్ని మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ 7టిని త్రిగుణాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఈ రాజుకు సంబంధించినటువంటి రాజనీతిలో ఉండేటువంటి అంగాలన్నిటిని కూడా జాగ్రత్తగా తనకి తాను రక్షించుకుంటూ పరపక్షస్య సర్వశః, పరపక్షంలో ఉన్న వాటిని కూడా గమనించుకుంటూ ఉంటాడు. శత్రుపక్షం, పరపక్షం, శత్రుపక్షంలో ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. శత్రుపక్షం వాడికి మన విషయాలు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి, తనని తాను రక్షించుకుంటూ. అలాగే శత్రువుని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎలా అంటే మూలమేవాదితశ్చిద్యాత్, మూలమేవాదితశ్చింద్యాత్ పరపక్షస్య నిత్యశః తతః సహాయాం తత్పక్షాన్ సర్వాంశ్చ తదనంతరం. ముందు ఆ శత్రువుల్లో ఉన్నటువంటి నాయకుడిని వేసేయాలి. తర్వాత అసలైనటువంటి నాయకుడు పడిపోయిన తర్వాత మిగిలినటువంటి తన పక్షంలో ఉన్న బంధువులు కానీ మిగతా కింద వాళ్ళని కానీ వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా సంహరించాల్సిందే. మూలం అంటున్నాడు. మూలము అంటే చెట్టుకి మూలం ఎలా అయితే ఉంటుందో, వేళ్ళు ఎలా అయితే ప్రధానమైనవో అట్లాగే
శత్రుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే బాగా రెచ్చగొట్టేటువంటి నాయకుడు ఉంటాడో, చాలా మంది గ్రూప్ లీడర్లో చూడండి, ఒక నాయకుడు ఏమైనా రెచ్చగొడుతూ ఉంటాడు, వెనకాల ఏమన్నా 100 మంది సిద్ధంగా ఉంటారు, తానా అంటే తందానా అంటూ. అప్పుడు ఏం చేస్తారు, ముందు గ్రూప్ లీడర్తో మాట్లాడతారు, చర్చలు అంటారు, పిలుస్తారు, లోపలికి పిలుస్తారు, వాడిని పిలుస్తారు, వాడికి సావధాన వేద దండోపాయాలతో రకరకాలుగా ముందు మంచి మాటలు చెప్తారు, తర్వాత దానోపాయాలు చేస్తారు, తర్వాత భయంకరంగా భయపెట్టేటువంటి విధంగాను మాట్లాడతారు. అన్నిటికీ సిద్ధమైతేనే నాయకుడు అయిపోవాలి. కాబట్టి ముందు ఆ నాయకుడి వైపే చూడాలి. మూలమేవాదితశ్చిద్యాత్, కాబట్టి మూలాన్ని ఛింద్యాత్, ముందు నశింపజేయాలి, మనం మూలాన్ని సంహరించాలి. ఎక్కడ పరపక్షస్య, శత్రుపక్షంలో ఉన్నటువంటి మూలం నాయకుడు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాడిని నిత్యము మనం అతన్ని జాగ్రత్తగా శ్రద్ధగా గమనించుకుంటూ ఉండి వాడిని సమయం వచ్చినప్పుడు సంహరించాలి. తతః, ఆ తర్వాత సహాయాం తత్పక్షానాం సర్వాన్, అతడికి సహాయం చేసినటువంటి సర్వాన్, వాడి పక్షంలో ఉన్నటువంటి అందరిని తదనంతరం మెల్లమెల్లగా ఎరా నువ్వు అప్పుడు చేసావు కదా, వాడికి సహాయం చేసావు కదా, తకాసుకో అంటూ రకరకాలైనటువంటి విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా కొట్టేయాలి. ఎందుకంటే చిన్న మూలేహ్యధిష్టానే, చిన్న మూలేహి అధిష్టానే. మూలము అంటే చెప్పుకున్నాం, వేళ్ళు, చెట్టుకి మూలం. చిన్న మూలే అంటే కిందే వేళ్ల దగ్గరే మనం నాశనం చేస్తే ఇక శాఖోపశాఖలు ఇంకేముంటాయి. చిన్న మూలేహ్యధిష్టానే సర్వే తజ్జీవినో హతాః. కాబట్టి నాయకుడైనటువంటి వాడిని సంహరిస్తే తత్ జీవినః, వాడి ఆధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి మిగతా చిన్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హతాః, సంహరించబడతారు. వాళ్ళందరినీ కూడా సంహరించాల్సిందే, ఎవరిని వదిలిపెట్టద్దు అంటున్నాడు ఇక్కడ కణికుడు. కథం ను శాఖాస్తిష్టన్, శాఖ అంటే కొమ్మలు, శాఖలు ఎలా ఉంటాయి, ఇంకా వేళ్లే లేనప్పుడు ఇంకా శాఖలే ఉంటాయి. అట్లాగే నాయకుడే లేనటువంటి వాడు, వాడిని ఆధారంగా చేసుకున్నటువంటి మిగతా వాళ్ళు ఏముంటారు నాయకుడే లేనప్పుడు. తజ్జీవినోహత కథం ను శాఖాస్తిష్టేరం ఛిన్నమూలే వనస్పతౌ, వనస్పతౌ అంటే మహావృక్షం. ఒక వృక్షం అనేటువంటిది చిన్న మూల, వేళ్లతో పాటుగా ఛేదించబడినప్పుడు ఇంకా శాఖలు, ఉపశాఖలు, పళ్ళు, పూలు ఏముంటాయి ఇంకా వాటికి. కాబట్టి నాయకుడైనటువంటి వాడిని సంహరించాలి, తర్వాత మిగతా వాళ్ళని కూడా సంహరించేసేస్తాం, అది ఇంకా సులభం అవుతుంది. అంతేకాకుండా ఏకాగ్రహ స్యాత్ అవివృతో నిత్యం వివరదర్శకః రాజన్నిత్యం సపత్నేషు నిత్యోద్విగ్న సమాచరేత్. శత్రువు పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఏకాగ్రహ అంటున్నాడు అంటే చాలా లక్ష్యంగా పెట్టుకుని జాగ్రత్తగా ఆలోచిస్తూ కీన్ అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళ మీద గూఢాచారాన్ని నియమించుకుంటూ ఏకాగ్రస్యాద్ వివృత్తో నిత్యం వివరదర్శకః. వివరదర్శకః అంటే మన కార్యాలని రక్షించుకుంటూ శత్రు కార్యాలని నాశనం చేయటానికి, శత్రు కార్యాలని తెలుసుకోవటానికి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉంటూ ఉండాలి, సావధానంగా ఉండాలి. రాజన్ నిత్యం సపత్నేషు, సపత్నేషు అంటే శత్రువు. రాజన్ నిత్యం సపత్నేషు నిత్య ఉద్విగ్న సమాచరేత్, నిత్యము ఉద్విగ్నంతో ఉండాలి, ఉద్విగ్నంతో ఆచరిస్తూ ఉండాలి నిత్యం. ఎవరితో అంటే సపత్నముతో, శత్రువులతో జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. ఎలా అంటే ఇంకా చెప్తున్నాడు ఇక్కడ, మనం లోకానికి ఎలా కనిపించాలి అనేటువంటి ఇక్కడ 2 శ్లోకాలు చెప్తున్నాడు. రాజు అనేటువంటి వాడు లోకానికి ఎలా కనిపించాలి, మోసం చేయాలంటే, శత్రువుని మోసం చేయాలంటే ముందు అజ్ఞాధానేన యజ్ఞేన కాషాయేణ జటాజినైః లోకాన్ విశ్వాసయేత్యేవ తతో లుంపేత్యథా వృకః. అజ్ఞాధానేన, అగ్నిహోత్రము మొదలైనటువంటి కార్యక్రమాలతోనూ, యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి దైవ కార్యాలతోనూ, కాషాయేణ సన్యాసిలాగాను బ్రహ్మచారిలాగాను కాషాయాలు కట్టి, జటాజినైః జటాధారులై బ్రహ్మాండమైనటువంటి పూజలు పునస్కారాలతో ఉన్నట్టుగాను నటిస్తూ లోకాన్ని విశ్వాసపాత్రుడిగా నమ్మిస్తూ తతో లుంపేత్యథా వృకః, ఆ తర్వాత వృకః తోడేలులాగా, ఇంత చెప్పామే గోతిగారు గుంటున్నట్టు అన్నట్టుగా సమయం కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ప్రజల ముందు ఈ విధంగా ఉంటూ ఉండాలి. లోకాన్ని విశ్వాసపాత్రతగా అంటే శత్రువుని నమ్మించడానికి ఇన్ని రకాల పాటలు పడుతూ ఉండాలి, ఒక్కోసారి పడాల్సి వస్తూ ఉంటుంది. తతో లుంపేత్ యథావృకః, తర్వాత తోడేలు ఎలా అయితే, నక్క ఏ విధంగా అయితే మోసం చేసి జిత్తులు మారిలాగా నక్క ఏ విధంగా వాడి బుర్ర ఉంటుందో దాని బుర్ర ఉంటుందో ఆ విధంగా వాడి శత్రువుని పడగొట్టాలి, పైకి మాత్రం ఇలా కనిపించాలి. ఎందుకంటే
ఇది ఎందుకు చెప్తున్నాడంటే అలా కనిపించడం అనేది ఆకార విశేషాలు మొదలైనటువంటివన్నీ కూడా లోకంలో చాలా గొప్ప హోదానిస్తూ ఉంటాయి. అంకుశం శోచ, ఇక్కడ శౌచం ఉండాలి, శోచం. అంకుశం శౌచమిత్యాహు అర్ధానాముపధారణి అని చెప్తున్నాడు కణికుడు. శౌచము అనే పదానికి అర్థం ఏంటంటే చక్కటి గుణవంతుడిలాగా కనిపించడం అనేటువంటి, చక్కగా ఆకార విశేషాలు, ఇగో ఈ అగ్ని కార్యాలు, యజ్ఞాలు మొదలైనటువంటివన్నీ, జటావళ ధారణాలు మొదలైనటువంటివన్నీ కూడా లోకాన్ని మోసం చేయడానికి ఉపయోగపడేటువంటి అంకుశం లాంటివిట. అంకుశం అంటే మదించినటువంటి ఏనుగుని కంట్రోల్ చేయడానికి వాడేటువంటి ఆయుధం అంకుశం. ఇక్కడ అంకుశంతో పోలుస్తున్నారు దేన్నంటే శౌచాన్ని. అంటే ఉత్తమములైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు ఏ ఆచార వ్యవహారాలు అయితే పాటిస్తారో అది లోకాన్ని మోసం చేయడానికి కూడా ఉపయోగపడతాయని కణికుడు చెప్తున్నాడు. అట్లానే అందరినీ మనం ఊహించుకోకూడదండి. ఇప్పుడు చెప్పేటువంటి ఈ అధ్యాయం అంతా కూడా దుర్నీతి, నీతి కాదు, ఇది దుర్నీతి. అంటే ధృతరాష్ట్రుడికి ఏది చెప్తే నచ్చుతుందో అది చెప్తున్నాడు. కాబట్టి ఇది విని వదిలేయాల్సిన అధ్యాయం మహాభారతం. అంకుశం శోచమిత్యాహు అర్థానాం ఉపధారణే. అర్ధానాం ఉపధారణ అంటే తన కార్యం నెరవేర్చుకోవడానికి ఈ శౌచం అనేటువంటి ఒక అంకుశం లాంటిది, కార్యాన్ని సాధించే ఒక ఆయుధం లాంటిది. ఏమిటి అంటే మేకప్ అనేది, డూప్లికేట్ మేకప్ అనేది పైకి అలా కనిపిస్తూ ఉండాలి. అదే అంకుశం లాంటిది, కార్య సాధన, పక్క వాళ్ళని మోసం చేయటానికి. కాబట్టి ఆనమ్య ఫలితాం శాఖాం పక్వం పక్వం ప్రశాతయేత్. అంతేకాకుండా ఆనమ్య ఫలితాం శాఖాం, ఫలితాం అంటే పండినటువంటి బాగా ఫలములు ఉన్నటువంటి శాఖను, కొమ్మను పట్టుకుని మెల్లగా పక్వం పక్వం ప్రశాతయేత్. బాగా పండినటువంటి కొమ్మని అంటే కార్యాన్ని సాధించవచ్చు మనం ఇంకా అన్నప్పుడు మెల్లగా కొమ్మని వంచి ఒక్కో పండు ఒక్కో పండు ఒక్కో పండు మెల్లగా ప్రశాంతంగా మనకు కావాల్సినప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు. శత్రువుని ఒక కార్యాన్ని సాధించేటప్పుడు ఇదిగో ఇలా చేయాలి అని చెప్పి ఫలార్థోయం సమారంభో లోకే పుంసాం విపశ్చితాం వహేదమిత్రం స్కందేన యావత్ కాలస్య పర్యయః. ఫలార్థోయం సమారంభ, ఒక ఫలార్థం కోసం, ఒక ఫలితాన్ని ఆశించి ఒక కార్యాన్ని ఒక మానవుడు గాని ఒక అధికారి గాని ప్రారంభిస్తున్నప్పుడు దాన్ని వహేదమిత్రం స్కందేన, అట్లాంటి సందర్భంలో శత్రువు పక్కనే ఉంటే కనుక వాడిని, శత్రువుని స్కందేన వహేద్, భుజాల మీద మోస్తూ ఉండొచ్చు. యావత్ కాలస్య పర్యయ, పర్యయ అనే పదం ఏంటంటే నీకు కాలం విపర్యయంగా ఉండవు, నీకు కాలం అనుకూలించినంత వరకు శత్రువుని భుజాల మీద మోసుకుంటూ ఉండాలి. అబ్బా నువ్వు అట్లాంటి వాడి, ఇట్లాంటి వాడి, ఇట్లాంటి వాడిని వాడిని ప్రశంసిస్తూ, నీ పక్కనే నువ్వు లేకపోతే నేనే ఉంటాను అన్నట్టుగా వాడిని ప్రశంసిస్తూ స్కందేన అన్నాడు. అంటే స్కందం అంటే భుజాలు, వాడిని భుజాల మీద ఎక్కించుకుని మోస్తూ వాడిని ప్రశంసిస్తూ ఉండాలి నిత్యం. ఎవరిని? వహేత్ అమిత్రం, మిత్రుడు కానటువంటి శత్రువుని. ఎప్పటిదాకా? యావత్ కాలస్య పర్యయ, ఎంతవరకైతే నీకు సమయం అనుకూలంగా ఉండదో, అనుకూలించినంత వరకు, అనుకూలం సమయం వచ్చేంత వరకు శత్రువుని నీ మీద మోస్తూ ఉండాలి, భరిస్తూ ఉండాలి. తతః ప్రత్యాగతే కాలే, నీకు సమయం వచ్చినప్పుడు, కరెక్ట్ గా మంచి సమయం వచ్చింది, నువ్వు హై పొజిషన్కి వచ్చావు, వాడు కష్టాల్లో ఉన్నప్పుడు మొత్తం వెంటనే ఏం చేయాలి? భింద్యా ఘటమివాస్మని, కొండని తీసుకొచ్చి నేల మీద కసిగా కొట్టి పగలగొట్టినట్టుగా వాడిని కింద పడేసి సంహరించాల్సిందే. ఇది కణిక నీతి, కుత్సితమైనటువంటి. భింద్యాత్ ఘటమివ, ఘటం అంటే కుండ, భింద్యాత్ అంటే పగలగొట్ట, భింద్యాత్ ఘటమివ అస్మని, పెద్ద బండకేసి కుండను బద్దలు కొట్టినట్టుగా శత్రువు నాశనం చేయాల్సింది. అమిత్రో న విమోక్తవ్య కృపణం బహ్వాపి బ్రువన్, కృపా న తస్మిన్ కర్తవ్యా హన్యాదేవాపకారిణం, హన్యాదమిత్రం శాంత్వేన తదా దానేన వా పునః. కాబట్టి కృప, అమిత్ర న విమోక్తవ్య, మిత్రుడు కానటువంటి వాణ్ణి, మిత్ర అంటే మిత్రుడు, అమిత్ర అంటే శత్రుడు, శత్రుడి న విమోక్తవ్య, ఎప్పటికీ వదిలిపెట్టవద్దు, వదిలిపెట్టకూడదు. కృపణం బహ్వపి బ్రువన్, శత్రువు చివరి నిమిషంలో చాలా సందర్భాల్లో దయాయుక్తమైనటువంటి వచనాలు మాట్లాడుతూ ఉంటాడు, కృపణంగా దీనంగా మాట్లాడుతూ ఉంటాడు, అయినా సరే వదిలిపెట్టవద్దు. కృపా నతస్మిన్ కర్తవ్య అంటున్నాడు ఇక్కడ. శత్రువు పట్ల ఏ విధమైనటువంటి కృపా దయా దాక్షిణ్యాన్ని నువ్వు చూపించవద్దు. హన్యాదేవ అపకారిణం, అపకారం చేసినటువంటి వాడిని సంహరించడమే మంచిది. హన్యాదమిత్రం సాంత్వేన తథా దానేన వా పునః, శత్రువు అయినటువంటి వాడిని సాంత్వన వచనాలతో మోసం చేసో, అంటే
మంచి మాటలు చెప్పి మోసం చేసో, దానాలు ఇస్తానో లేకపోతే ఇంకా అది ఇస్తా ఇది ఇస్తా మన ఇద్దరం మాట్లాడుకుందాం చర్చించుకుందామని చెప్పి ఇలా చర్చించుకుందామని చెప్పి మన భారతదేశంలోని అద్భుతమైనటువంటి వాళ్ళని పాశ్చాత్యులు చంపినటువంటి ఘటనలు కూడా మన హిస్టరీలో ఉన్నాయి, చరిత్రలో. మనం చర్చించుకుందానండి అని చెప్పేసి సంహరించినటువంటి వారు. అవన్నీ రహస్యంగా ఉంటున్నాయి, బయటికి రావు. అట్లా సాంత్వేన తదా దానేన వా పునః తథైవ వేదదండాభ్యాం సర్వోపాయై ప్రశాంతయేత్. కాబట్టి సాంత్వమైనటువంటి సామ దాన భేద దండాలు అనేటువంటి ఈ చతురోపాయాలు ఏవైతే ఉంటాయో ఈ 4 ఉపాయాల ద్వారా, సామదాన భేద దండోపాయాల ద్వారా, సర్వ ఉపాయాల ద్వారా మనం శత్రువుని సంహరించడమే హన్యాదమిత్రం అనేది సారాంశంగా కణికుడు ఇప్పటిదాకా 34 శ్లోకాల్లో చెప్తే ధృతరాష్ట్రుడికి బాగా నచ్చి గుడ్ స్టూడెంట్ లాగా అన్ని విని చివరికి ఇంకా కంటిన్యూషన్ లో ఓ ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏమిటి, దానికి మళ్ళీ కణికుడు ఒక ఆఖ్యానాన్ని తీసుకుని ఉదాహరించడం అనేటువంటిది, ఒక కథని ఉదాహరణగా తీసుకుని చెప్పడం అది జరుగుతుంది. అది రేపటి పాఠంలో చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణం. ఓం నమో భగవతే వాసుదేవ.